4 divided by 4 divided by 4 divided by 4 చాలా ఈజీ క్వశ్చన్ కదా, కానీ 99% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ రాంగ్ చేస్తారు, ఎందుకంటే కాన్సెప్ట్ తెలియక. సో చాలా మంది ఏం చేస్తారు, 4/4 1 కదా, ఇక్కడ కూడా 4/4 ఉంది 1 కదా, 1/1 అంతా 1 రైటా? కాదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇట్లాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలంటే ఒకటి కంటే ఎక్కువ డివిజన్లు ఉన్నప్పుడు ముందు లెఫ్ట్ సైడ్లో ఉన్న డివిజన్ సాల్వ్ చేయాలి. సో 2/2 సాల్వ్ చేయాలి మనం. 2/2 ఎంత? 2/2 ఈజ్ 1, తర్వాత మళ్ళీ డివైడెడ్ బై 2, 1/2 ఈజ్ ఆప్షన్ ఏ. ఇది కరెక్ట్ ప్రాసెస్. అయితే ఇంతకంటే కూడా సింపుల్ మెథడ్ ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. డివైడెడ్ బై 4 అని ఉంది కదా, 4 ప్లేస్లో నేను 4/1 రాస్తాను. ఓకే, ఎందుకని 4/1 రాస్తానంటే దీన్ని నేను ఫ్రాక్షన్ కింద మార్చుకోవచ్చు. డివిజన్లో ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అది మల్టిప్లికేషన్లో రివర్స్ అయింది, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో డివిజన్ బదులు నేను మల్టిప్లికేషన్ రాస్తా, 4/1 కాస్తా 1/4 అయింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డివిజన్ మల్టిప్లికేషన్ కింద మారితే ఆ ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఈజీగా సింప్లిఫై సాల్వ్ చేయొచ్చు. 4 గెట్స్ క్యాన్సిల్డ్, 1/16. దిస్ ఈస్ ద వే. ఇదే లాజిక్ యూజ్ చేసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమైతే మీరు కమెంట్ చేయండి.